ఇవాళ పొద్దున్న జురాసిక్ పార్క్ రీబస్ సినిమా చూసే మాస్టరు. బ్రెత్ టేకింగ్ విజువల్స్, రియల్లీ వండర్ఫుల్. ఎస్పెషల్లీ నువ్వు 3Dలో చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి ది మోస్ట్ ఎఫిషియంట్ డ్రగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక డాక్టర్ అండ్ కొంతమంది రెస్క్యూ టీంతో ఎంటర్ అవ్వడానికి ఏ దేశం పర్మిషన్ లేని ఒక ప్రదేశానికి 3 డైనోసార్ రకాల డిఎన్ఏల కోసం వెళ్తారు. అక్కడ ఏం జరిగింది అనేదే కథ. స్టోరీ కొత్తగా ఏమి ఉండదులే కానీ ఆ మ్యూజిక్, ఆ లొకేషన్స్, థ్రిల్స్, సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, అసలు విజువల్ స్పెక్టాక్యులర్ ఈ సినిమా. ఎర్త్ అండ్ సైన్స్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ నాట్ ఫర్ సమ్ వన్ అంటూ ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. జూరాసిక్ పార్క్ ప్రీవియస్ పార్ట్స్, ది డార్క్ బ్లూ సీ, అదే తెలుగులో మృత్యుసాగరం, ది మమ్మీ ఇలాంటి సినిమాలు చూసి రాటు తేరిపోయి ఉన్న మనకి సినిమా అయ్యేసరికి ఏ క్యారెక్టర్ ఉంటుందో ఏ క్యారెక్టర్ పోతుందో చెప్పేది ఈజీనే. ఇందులో కూడా అలాగే చెప్పేస్తాం. అందుకే స్టోరీలో పెద్దగా ట్విస్ట్లు, టర్న్లు ఏమీ లేవని అన్నాను. ఈ సినిమాకి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్. ఒక మంచి థియేటర్, ప్రిఫరబుల్లీ సౌండ్ సిస్టమ్ సూపర్ ఉన్న థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.